ఈరోజు ఇందిరా ఏకాదశి. ఈరోజు విశేషం ఏంటో తెలుసుకుందాం. శ్రీకృష్ణుడు ధర్మరాజుల సంవాద రూపంలో బ్రహ్మవైవర్త పురాణంలో వర్ణించబడింది ఈ ఇందిరా ఏకాదశి గురించి. ఒకసారి ధర్మరాజు దేవదేవుడితో, ఓ కృష్ణ, మధుసూదన, భాద్రపద కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి పేరేమిటి? ఆ ఏకాదశి వ్రతపాలనకు ఉన్నట్టి నియమ నిబంధనలు ఏమిటి? ఆ వ్రతపాలన వలన కలిగే లాభాలేమిటి అని ప్రశ్నించాడు. ధర్మరాజు అడిగిన ప్రశ్నలకి శ్రీకృష్ణుడు ఈ విధంగా సమాధానం ఇచ్చాడు. ఏమని ఇచ్చాడో మనం తెలుసుకుందాం. ఈ ఏకాదశి పేరు ఇందిర ఏకాదశి అంటారు. దీన్ని పాటించటం ద్వారా మనుజుడు తన పితృదేవతలను ఉద్ధరించగలుగుతాడు. అంతేకాకుండా అతని సమస్త పాపాలు కూడా నశిస్తాయి. రాజా, సత్యయుగంలో ఇంద్రసేనుడనే రాజు ఉండేవాడు. తన శత్రువులను అణచటంలో నేర్పరి అయినటువంటి ఆ రాజు మహిష్మతీపురాన్ని చక్కగా పాలించేవాడు. పుత్ర పౌత్రులతో కూడి అతడు ఎంతో సుఖంగా జీవించాడు. మరి అతడు సర్వదా ఎప్పుడూ విష్ణు భక్తిరతుడై ఉండేవాడు. ఆధ్యాత్మిక జ్ఞానంలో నిరంతరం నిండిపోయి ఉండేటువంటి వాడు. అటువంటి భక్తుడైన కారణంగా ఆ రాజు ముక్తి నొసగేటువంటి గోవింద నామస్మరణతోనే తన కాలాన్ని అంతా గడుపుతూ ఉన్నాడు. ఒకరోజు ఆ రాజు తన రాజ్య సింహాసనంపై కూర్చొని ఉన్న సమయంలో అకస్మాత్తుగా నారదముని ఆకాశం నుండి ప్రత్యక్షమయ్యాడు. నారదముని చూడగానే ఆ రాజు లేచి నిలబడి చేతులు జోడించి వినమ్రంగా వందనం చేశాడు. తర్వాత షోడశోపచార పూజ కూడా చేశాడు. మునిని సుఖాసనం కావింపజేశాడు. అప్పుడు నారదుడు ఇంద్రసేనునితో అన్నాడు, రాజా, నీ రాజ్యంలో సుఖ సమృద్ధులతో ఉన్నారా? నీ మనస్సు ధర్మపాలనలో లగ్నమై ఉన్నదా? నీవు విష్ణు భక్తిలో నెలకొని ఉన్నావా అని ప్రశ్నించాడు. దానికి సమాధానంగా ఇంద్రసేనుడు నారదుడితో, ఓ మునివర్యా, మీ దయ వల్ల అంతా బాగానే ఉంది, మంగళమయంగానే ఉంది. ఈరోజు మీ దర్శనంతో నా జన్మ ధన్యమైంది, నాకు యజ్ఞఫలం లభించింది. దేవర్షి, మీ రాకకు కారణమేమిటో చెప్పవలసింది అని అడిగాడు. రాజు మాటలను విన్న తర్వాత నారదుడు ఆ రాజుతో ఈ విధంగా అన్నాడు, ఓ రాజశార్ధూలమా, నాకు కనిపించిన ఒక అద్భుతమైన సంఘటనను చెబుతాను విను. ఓ రాజేంద్ర, నన్ను ఒకసారి బ్రహ్మలోకం నుండి యమరాజు నన్ను ఆహ్వానించి చక్కగా అర్చించాడు. నేను కూడా అతన్ని స్తుతించాను. అక్కడ యమలోకంలో మహాపుణ్యభాగుడైన నీ తండ్రిని నేను చూశాను. వ్రతోల్లంఘన ఫలితంగా నీ తండ్రి అక్కడకు వెళ్ళవలసి వచ్చింది. రాజా, అతడు ఒక సందేశాన్ని నాకు ఇచ్చి దానిని నీకు తెలపమని అర్థించాడు. అతడు నాతో ఈ విధంగా తెలపమని అర్థించాడు. అతడు నాతో ఇలా అన్నాడు, మహిష్మతీపురాధీశుడైన ఇంద్రసేనుడు నా పుత్రుడు. పూర్వజన్మలో నేను చేసిన కొన్ని పాపాల వలన నేను ఇప్పుడు యమసదనంలో ఉన్నాను. కనుక నా పుత్రుడు ఇందిర ఏకాదశి వ్రతాన్ని పాటించి ఆ పుణ్యఫలాన్ని నాకు ఇవ్వాలి. అప్పుడు నేను ఈ స్థితి నుండి బయటపడగలను. కనుక ఓ రాజా, నీ తండ్రిని అని చెప్పాడు. రాజా, నీ తండ్రిని ఆధ్యాత్మిక లోకానికి పంపటం కోసం నీవు ఇందిర ఏకాదశి వ్రతాన్ని చేపట్టు అయితే అని నారదుడు తాను తెచ్చిన సందేశాన్ని రాజుకు చెప్పాడు. అప్పుడు ఇంద్రసేనుడు ఇందిర ఏకాదశి వ్రతాన్ని చేసే పద్ధతిని గురించి తెలపమని నారదుడిని అర్థించాడు.
వ్రత విధానాన్ని నారదుడు ఇలా వివరించాడు. ఏకాదశి ముందు రోజు మనుజుడు తెల్లవారుజామునే స్నానం చేసి పితృదేవతలకు తర్పణాలు ఇవ్వాలి. ఆ రోజు అతడు ఒక్క పూటనే భోంచేసి నేలపై పడుకోవాలి. మర్నాడు ఏకాదశి రోజు మళ్ళీ తెల్లవారుజామునే మేల్కొని దంతధావనం ముఖ ప్రక్షాళనం చేసుకొని చక్కగా స్నానం చేయాలి. తర్వాత ఎటువంటి భౌతిక భావంలో పాల్గొననని వ్రత నియమం చేపట్టి రోజంతా ఉపవాసం చేయాలి. ఓ పద్మనేత్రుడా, నేను నిన్ను ఆశ్రయిస్తున్నాను అని పలికి భగవంతుని స్తుతించాలి. తరువాత మధ్యాహ్న వేళ శాలగ్రామశల ఎదురుగా విధిపూర్వకముగా పితృతర్పణాలు చెయ్యాలి. తదనంతరం బ్రాహ్మణులకు చక్కగా భోజనం పెట్టి దక్షిణలతో సంతృప్తి పరచాలి. పితృతర్పణ కార్యంలో పదార్థాలను గోవులకు పెట్టాలి. ఆ రోజు అతడు చందన పుష్ప ధూప దీప నైవేద్యాలతో హృషికేశుని అర్చించాలి. శ్రీకృష్ణుని నామ రూపగుణ లీలాదుల శ్రవణ కీర్తనలతో స్మరణముతో అతడు ఆ రాత్రి జాగరణ చెయ్యాలి. మర్నాడు అతడు శ్రీహరిని అర్చించి బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. తరువాత అతడు సోదరులు పుత్రపౌత్రులు బంధువులతో కలిసి నిశ్శబ్దంగా వ్రతపారాయణ చేస్తూ భోజనం చేయాలి. రాజా, ఈ విధంగా నీవు ఈ ఏకాదశి వ్రతాన్ని పాటిస్తే నీ తండ్రి నిశ్చయంగా విష్ణులోకానికి వెళతాడు. నారదుడు ఈ విధంగా ఉపదేశించి అంతర్హితుడయ్యాడు. తరువాత ఇంద్రసేనుడు నారదముని ఆదేశానుసారమే సంతానము, బంధువులు, మిత్రులతో కూడి నిష్టగా ఇంద్ర ఏకాదశిని పాటించాడు. ఆ వ్రతమహిమ కారణంగా ఆకాశం నుండి పుష్పవృష్టి కురిసింది. ఇంద్రసేనుని తండ్రి గరుడ వాహనారూఢుడై విష్ణుపదాన్ని చేరుకున్నాడు. తరువాత రాజర్షి అయిన ఇంద్రసేనుడు ఎటువంటి అడ్డంకలు లేకుండా రాజ్యపాలనము చేసి చివరకు రాజ్యాన్ని తన పుత్రునికి అప్పగించి తాను భగవద్ధామానికి వెళ్ళిపోయాడు. ఇంద్ర ఏకాదశి మహిమే ఇటువంటిది. ఈ ఇందిర ఏకాదశి మహిమను చదివేవాడు, వినేవాడు సమస్త పాప ముక్తుడై చివరకు విష్ణు పదాన్ని చేరుకుంటాడు. ఇది ఇందిర ఏకాదశి యొక్క కథ. మరి రాజు చక్కగా రాజ్యపాలన చేస్తుంటే నారదుడు వచ్చాడు. అంతా బాగుందా అంటే బాగుంది అన్నాడు. కానీ మీ నాన్నగారు ఎక్కడ యమలోకంలో బాధపడుతున్నారు చేసిన తప్పులకి, వ్రత ఉల్లంఘనకి. నీవు ఆ వ్రతం చేసినట్లయితే ఆయనకి సద్గతి కలుగుతుందని చెప్పమన్నారు అని చెప్తే అది ఎలా చేయాలని అడిగాడు. ఆయన చెప్పారు. తర్వాత ఆయన చక్కగా శ్రద్ధగా భక్తులతో చెప్పిన విధంగా చేశాడు. పుష్పవృష్టి కురిపించారు దేవతలు. తండ్రికి సద్గతిని కలిగించాడు. ఆ తర్వాత ఈయన కూడా భగవద్ధామానికి వెళ్ళిపోయాడు పుత్రుడికి రాజ్యాన్ని అప్పగించి. ఇది ఇందిర ఏకాదశి మహిమ ఇటువంటిది అని మనకి తెలియజేశారు. ఇటువంటి ఏకాదశి మహిమని చదివినవాడు, విన్నవాడు కూడా పాప విముక్తుడై విష్ణు పదాన్ని చేరుకుంటాడు అని శుభం పలికారు. మనమందరము విష్ణు పదానికి చేరుకున్నట్లే. శుభమస్తు. సమస్తలోకా సుఖినో భవంతు.